ఇంకా భయం అనేది ఉండదు కాబట్టి టెక్నాలజీ స్కిల్స్ ఈ రోజు రావు, సబ్జెక్ట్ రేపు నేర్చుకుంటే ఎల్లుండి మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఈ ఇంగ్లీష్ తోనే సగం మంది భయపడతారు. అవును సార్, అవును. అదే నేను విన్నా సార్, అందుకోసమని నేను ఇక ఇది అదే నాకు అర్థమైంది, మీరు చెప్పిన పాయింట్ నాకు అర్థమైంది. ఇంటర్వ్యూ పక్కన వాళ్ళని చూసాము, నాకంటే బాగా వచ్చేమో వీళ్ళు బాగా మాట్లాడుతున్నారు, నాకు అంత బాగా రాదు. ఈ ఫీలింగ్ ఎప్పుడు వస్తుందంటే మనకు తెలుసు సబ్జెక్టు. మన బాబు మన పాప ముంబైకి ఇంటర్వ్యూకి వెళ్ళిన పిల్లోడు కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటది. అవును సార్. ఎక్స్ప్రెస్ చేయాలంటే భయం అవుతుంది, తప్పులు ఉంటాయేమో, ఏమైనా అంటారేమో. ఈ భయం పోగొట్టాలి అంటే అటువంటి ఎన్విరాన్మెంట్ లో ఉండాలి. ఈ 4 years కూడా ఇంగ్లీష్ మాట్లాడడం ప్రాక్టీస్ చేసిన వాళ్ళు రేపు భయం అనే ఛాన్స్ ఎక్కడ ఉంది అసలు? ఖచ్చితంగా ఉంటుంది. అదే సార్, అందుకే నేను ఇక దాన్ని బేస్ చేసుకుని స్ట్రాంగ్ గా నేను డిసైడ్ అయినా సార్. నేను ఒకసారి కంపల్సరీగా మన క్యాంపస్ మా పిల్లలతో విజిట్ చేస్తా సార్. విజిట్ చేయండి. మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి, తప్పకుండా ట్రైన్ లోనా ఫ్లైట్ లోనా తీసుకెళ్తాను. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది, చేసేసి ఫస్ట్ ఇప్పుడు